మరియ యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. ఇక కోపం వచ్చి సరిపోయాడు, ఆయన సరిపోయాడు, ఏమో సరిపోయింది. ఆయన ఏమో బోధ చేయటం, ఏమేమో బోధ వింటాం. ఇక బాధలన్నీ నాకా కిచెన్ రూమ్లో? బాధలన్నీ నాకా? సరే, ఆ పనికి మాలిన చెప్పి ఎన్నిసార్లు చెప్పినా మారదో. కనీసం వచ్చిన పెద్ద మనిషి అయినా చెప్పొద్దు, మా అక్క ఒక్కతే లోపల కిచెన్లో కష్టపడుతుందమ్మా, మేము 13 మంది ఉన్నాం, మరి రొట్టెలు చేస్తుందో, లేకపోతే మరి ఏం అబ్రహాం వండుతుందో, యోనా వండుతుందో, ఇస్సాకు వండుతుందో, ఏమో వండుతుందో, మరి ఏం తెప్పించిందో ఏమో మరి పాపం. అలాంటి మటన్ ఐటమ్స్ అయితే ఒక పట్టాను ఉడకవు, డబల్ చాకిరి. పోమ్మాయి పో, లోపల కూర్చోబో అని కనీసం ఏమైనా హెచ్చరించి పంపించాలి కదా. అవును, కూర్చోబెట్టుకుని వాళ్ళందరినీ కూర్చోబెట్టుకుని ప్రసంగాలు చేస్తున్నాడు. ప్రసంగాలు ఎప్పుడన్నా చూడు మాట్లాడుతూనే ఉంటాడు, కాసేపు మౌనంగా ఉండడు. అలాగ మాట్లాడితే ఆయన ఆరోగ్యం ఏమైంది? కాసేపు అన్న ప్రశాంతంగా ఉన్నంత తినాలి కదా. తినాలంటే మేము రెడీ చేయాలి కదా, ఆ పనికి మళ్ళీ నేను పంపించాలి కదా అని ఇక కోపం వచ్చి మరియనేమల్లా, మరియని అస్సలు టచ్ కూడా చేయలే. యేసయ్య దగ్గరికి వచ్చి యేసయ్యని పాయింట్అవుట్ చేస్తుంది. యేసయ్యని ఇలా ప్రశ్నించిందంటేనే ఆయనతో ఆమెకి ఎంత చనువు ఉండిందో నాకు చాలా ముచ్చటేసింది. ఎంతమందికి ధైర్యం ఉంది యేసయ్యని అలా ప్రశ్నించే ధైర్యం? మార్త అడిగింది, మార్త విస్తారమైన పనులు పెట్టుకుందని తిడతా ఉంటాం మార్తని. కానీ మార్త ఇక్కడ 3 విషయాల్లో సూపరు. మొట్టమొదటిది, ఏదో వచ్చాడులే గుంపునేసుకొని తిరుగుతూ ఉంటాడు, ఏమన్నా ఇంటికి ఆహ్వానిస్తే ఇక అన్నీ మనం కష్టాలు పడాలి, ఎందుకు వచ్చిన గొడవలే అని, ప్రభా వందనాలు ప్రభా, రోడ్డు మీద వందనాలు చెప్పి చంపవచ్చు, స్తోత్రం. కానీ అలా కాకుండా ఇంటికి ఆహ్వానించింది, ప్రభువుని తన ఇంట చేర్చుకుంది. రెండవది, ఎప్పుడూ మాట్లాడి ఎదుటోళ్లకు ఆత్మీయ ఆకలి తీర్చి అద్భుతాలు చేసే వాళ్ళ కడుపులు నింపి, ఎప్పుడూ వాళ్ళ సుఖం, వాళ్ళ ఆనందం, వాళ్ళ తిండి, వాళ్ళ సౌకర్యం, వాళ్ళ రక్షణ, వాళ్ళ ఆత్మీయత అని వాళ్ళ గురించి ఆలోచిస్తాడు. కానీ ఈయన గురించి ఈయన పట్టించుకోడు. కనీసం నేనన్నా చేర్చుకొని అంత ఆహారం మంచిగా వండి పెడదాం. ఎంత మంచి హృదయం అండి. మొట్టమొదటిది ప్రభువుని చేర్చుకుంది. రెండవది, అందరికీ ఆత్మీయ ఆకలి తీర్చిన యేసయ్యకి నేనంత ఆకలి తీర్చాలి అని ఆశపడింది. మూడవది, పాపం పెద్ద పని పెట్టుకుంది కదా, ఏదో 2 రొట్టెలు చేసి అంత చట్నీ చేసి ఇచ్చేయచ్చు. కాదు, విస్తారమైన పని పెట్టుకుంది. అంటే మొత్తానికి ఏదో గట్టిగానే ఏర్పాట్లు చేసింది. ఎప్పుడన్నా నేను అప్పుడప్పుడు కొంతమంది గృహాలకు వెళ్ళినప్పుడు అప్పుడు ఆడవాళ్ళ హడావిడి చూడాలి. పిల్లలు ఇసిగిస్తుంటారు, భర్త ఏమో ఎక్కడో ఉంటాడు మాలోకంలాగా. ఆవేశం వచ్చి ట్రా అంటది. నేను చూశాను, వెళ్ళలేదనే చిన్న విషయం, లోపల వెళ్ళింది, మైండ్ పోయిందా, అన్నీ వచ్చాడు, ఏం తేవద్దా బయటికి వెళ్ళని, ఏది పనులు చెబుతా లోపల కొంచెం వార్నింగ్ లేని పడుతుంటే నాకు కొన్ని కామెడీ సన్నివేశాలు జరుగుతాయి. పని పెట్టుకుంది, పాపం అలిసిపోయింది, దాదాపు చాలాసేపు కష్టపడ్డట్టుంది, విసుగు పుట్టి అసహనానికి లోనై బయటకు వచ్చింది. బయటకు వచ్చి చూస్తే అయ్యగారు చెబుతున్నాడు, అమ్మగారు ఏమింటుంది, కడుపు మండిపోయింది. ఆయన చెబుతున్నాడు, ఏమింటుంది, మరి ఇద్దరు కలిసి ఏమి తింటారు, తినాలిగా అని డైరెక్ట్గా ప్రభు దగ్గరికి వచ్చి ఏముందో చూడండి. మార్త విస్తారమైన పని పెట్టుకున్న చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుమనెను. కోపం వచ్చినప్పుడు ఏం జరిగిద్దంటే, ఎవరి వల్ల మన కోపం వచ్చిందో వాళ్ళతో మాట్లాడబుద్ధి కాదు, వాళ్ళతో మాట్లాడబుద్ధి కాదు. పక్కన వాళ్ళకి చెప్తాం, దరిద్రుడికి చెప్పి ఇసుకుపడుతుంది, అడిగి ఎలాగట్లా బల్పు, నువ్వన్నా చెప్పు, అంటావా? నిద్ర వచ్చిన వాళ్ళు స్తోత్రం చెప్పండి.
గట్టిగా చెప్పండి. చేద్దామన్న బుక్ అవ్వట్లేదు మీరు. సరే వినండి బాగా. ఒకరి ఏడలో ఒకరికి ఎంతో ప్రేమానురాగాలు కలిగిన అక్కా చెల్లెళ్ళు వాళ్ళ సోదరుడు లాజరు వచ్చి చెల్లిని ఏం అనకుండా, నేను ఎంత పెద్ద పని పెట్టుకున్నానో నీకు తెలియదా, అక్కడికి వచ్చి నాకు సహాయం చేయకుండా ఇక్కడ కూర్చొని నీ మీటింగ్ ఏంటంటే, నువ్వేందయ్యా కూర్చోబెట్టుకుని బోధ చేస్తున్నా, నేను ఒక్కదాన్ని ఎంత కష్టపడుతున్నాను నీకు తెలియదా, వెళ్ళి నాకు సహాయం చేయమని నువ్వు చెప్పాలి కదా ఆమెకి, నీకు చింత లేదా నేను ఒక్కదాన్ని కష్టపడుతుంటే అంది. ఒక మాట చెప్తాను, అంత ఫ్రీగా ప్రభుతో మాట్లాడిందంటే మార్తకి ప్రభుతో ఎంత అద్భుతమైన సాన్నిహిత్యం ఉందో మీరు ఊహించవచ్చు. లేకపోతే ఎవరికైనా డేర్ ఉంటుందా ఒక్క మాట మాట్లాడడానికి? ఇక్కడ డైరెక్ట్గా వచ్చి నీకు చింత లేదు అంటుంది, ఆమెకి చెప్పి